హలో అండి. శుక్రవారం నాది రొటీన్ లాగ్ అండి. సాంబార్‌తో మొదలైంది. సాంబారు, అన్నం, చపాతీ చేసి క్యారీ కట్టిచ్చేసాను. తర్వాత ఇంట్లోనూ లోపల అంతా క్లీన్ చేసుకొని, స్నానం చేసుకొని, కడపాన దగ్గర ముగ్గు పెట్టుకొని, పసుపు, కుంకుమ పెట్టుకుంటున్నాను. ప్రతి శుక్రవారం నేనైతే ఇలానే చేస్తాను. ఇదొక రొటీన్‌లాగా అయిపోయింది. ఈసారైతే కొంచెం హెల్త్ బాలేక నేనైతే గురువారం నైట్‌లోనే దేవుని సామాన్లు కడిగేసి ఊరికే అలా పెట్టేశాను. కలుషం చెంబులో గూడా నీళ్లు గూడా పెట్టలేదనమాట. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తాందండి. ఎందుకో ఏమో నేనైతే ఈ మినరల్ వాటర్ తాగుతున్నాను కదా! ఈ మధ్య తాగొద్దని చెప్తున్నారు. సడెన్‌గా బ్యాక్ పెయిన్ వస్తుంది. సడెన్‌గా వెళ్ళిపోతుంది. సడెన్‌గా బ్యాక్ పెయిన్ వస్తుంది. సడెన్‌గా ఎళ్ళిపోతుంది. చాలామందికి అడిగాను మా ఫ్రెండ్స్‌కి అలా, తెలిసిన వాళ్ళకి అలా. ఈ ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం కదా! అందువల్ల గూడా రావచ్చును అంటున్నారు అందరూను. ఇంకా ఫిల్టర్ వాటర్ తాగకపోతే ఇంకేం తాగాలండి చెప్పండి? ఇంక మామూలు కుళాయి వాటర్ తాగేకి అయ్యేది గదా! అది గాక ఈ మధ్య సారీ పైపులు డ్యామేజ్ అయిపోయి అక్కడక్కడ నీళ్ళు కొంచెం కల్తీ వస్తున్నాయి. ఇంగ కుళాయి నీళ్ళు గూడా తాగేకి భయమేస్తది. ఈ ఫిల్టర్ వాటర్ తాగుదామంటే ఇది బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. చూడండి నైట్ అయితే ఇలా పెట్టేస్తాను అన్నీను. దేవుళ్ళన్నీ కింద ఇలా పెట్టేసి పడుకునేసాను. అంత నొప్పొచ్చిందనమాట. ఇంగ నిన్న ఈవినింగే అన్నీ తెచ్చుకున్నాను. టెంకాయి, ఆకులు, పూలు, ఒక్కలు, అంటుపండ్లు అన్నీ తెచ్చుకున్నాననమాట. అన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఆకులు చూడండి ఎంత పెద్దగున్నాయో. పెద్ద ఆకులంటే చాలా ఇష్టం. అదే పనిగా పెద్ద పెద్ద ఆకులు తెచ్చుకున్నాను కలశానికి పెట్టేకి. ఇప్పుడైతే దేవుని గుడిలో కూర్చొని దేవుడినంతా రెడీ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను గురువారం నైటే అన్నీ, అన్నీ సర్దేసేదాన్ననమాట. మామూలుగా అయితే గురువారం మార్నింగే దేవుని సామాన్లు కడిగేస్తాను. టిఫిన్‌లన్నీ అయిపోయినంక. కానీ నాకు కొంచెం పనుండి చేయలేదనమాట. గురువారం సాయంకాలం కడిగాను దేవుని సామాన్లు. ఇంగ అలా పెట్టేసాను. లేకుంటే అన్నీ నీట్‌గా సర్దేస్తా అంటే ఇంక పొద్దున్నే తలస్నానం చేసేసి శుక్రవారం దేవుడినైతే నీట్‌గా అమ్మవారికి పసుపు, కుంకుమ పెట్టి కలశం పెట్టేస్తా. అంటే ఇప్పుడు చూడండి మొత్తం అన్నీ సర్దాలనమాట. చాలా పనులుంటాయండి ఇంట్లో. ఏం పని లేదంటారు గానీ అందరూ. చాలా పనులుంటాయి. పొద్దున్నే లేయాల, అసలు కసులు నూక్కోవాలా, అన్నీ సర్దుకోవాలా, టిఫిన్ చేయాలా, వంట చేయాలా, ఇంకేదన్నా చాలా పనులున్నాయండి. చెప్పుకునే కయ్యలు గానీ చానా పనులుంటాయి. అది చేసే వాళ్ళకి చేసే వాళ్ళకైతే పనులు చాలా ఉంటాయి. ఏదో అన్నం చేసినామా, పెట్టేసామా, అక్కడ పడేసామా, తిన్నామా, పడుకున్నామా అనే వాళ్ళకి పనులేముండవు. కానీ నేను అలా చేయననమాట. ఇప్పుడు బెడ్‌రూమ్ ఉంది గదా! బెడ్‌రూమ్‌లో బట్టలు నీట్‌గా సర్దేయాల, బెడ్ సర్దేయాల, నీట్‌గా ఊడ్చేసి నీట్‌గా పెట్టాల. హాల్‌లో అన్నీ నీట్‌గా ఉండాల. ఇంకొక మా ఆయన బెడ్‌రూమ్‌లో అది నీట్‌గా ఉండాల. ఇంక వండే ఇల్లు ఎక్కడ సామాన్లు అక్కడ ఉండాల. స్టవ్ నీట్‌గా ఉండాల. ఇంక బట్టలు గూడా అంతే అప్పటివప్పుడు వాషింగ్ మిషన్ పైన ఎత్తుకుపోయి ఎయ్యల్లా, మళ్ళా ఆరేయాల, మళ్ళా తీసుకురావాలా, మళ్ళా మడత పెట్టాలా, మళ్ళా కప్‌బోర్డ్‌లో పెట్టాలా, మళ్ళా వీలైతే ఐరన్‌కియ్యాల. లేకుంటే అవసరమైతే నా బట్టలు నేనే ఒక్కొక్కసారి ఐరన్ చేసుకుంటాను. అది పరిస్థితి. ఎంత పనుంటుందో చాలా పనుంటుందనమాట. అది చెప్పుకునేకి కాదనమాట. ఇంక నేను దేవుడికంతా అలంకరించేసుకున్నాను. చూడండి ఎంత బాగా పూలన్నీ పెట్టుకున్నాను. మందారం పూలు పెట్టాను చూడండక్కడ. నిన్న బయటికెళ్ళాను. ఎందుకెళ్ళానబ్బా నేను, ఏదో బ్యాంక్‌లో కొంచెం పనుంటే వెళ్ళాననమాట. అక్కడ వెళ్ళే దారిలో నాకు మందారం పూల చెట్లు కనపడిచ్చాయి. అక్కడ ఆ హౌస్ ఓనర్ ఉండే అడిగాననమాట. ఒక 5, 6 మొగ్గలు పీక్కుంటాను మందారం మొగ్గలంటే, సరే పీక్కోమ్మా అనింది. పీక్కున్నాను. 10 మొగ్గలు పీక్కున్నాను. రెడ్‌వి 5, అది బిస్కెట్ కలరు పూలు 5 తీసుకున్నాననమాట. అవి నీళ్ళలోకేసి పెట్టాను గిన్నెలో. ఎంత బాగా ఇడిగిపోయినాయో చూడండి. మందారం పూలు పెడితేనే చాలా అందంగా ఉంటారనమాట దేవుళ్ళు.
నాకు పెళ్లి కాకున్నప్పుడు మా అమ్మ అనేది, "ఉప్పుడే పని చేయవు, తిని కూర్చుంటా అంటావు. నీకు పెళ్లయితే సినిమా కనపడుతుందిలే" అని. నేనైతే చూసుకుందాంలే అనుకునేదాన్ని. నాకు ఇవంత పెద్దగా చదువు అబ్బలేదనమాట. 10థ్ క్లాస్‌కే టాప్ చేసేసాననమాట. ఇంగ నాకు 17 ఏండ్లకే పెళ్లి చేసేసారు మా అమ్మోళ్ళింట్లో. ఏమో వయసు మీరిపోయిందని చేసేసారనమాట. ఎందుకంటే అప్పట్లో ఏమో ఆడపిల్లలకి సంబంధాలొస్తే చేసేయటమే. ఇవుడకట్లా ఆడపిల్లోలకి 30 ఏండ్లకి, 35 ఏండ్లకి చేయరనమాట పేరెంట్సు. అంటే మా పేరెంట్సు. పదిహే 17 ఏండ్లకే నాకు పెళ్లి చేసేసారు. అప్పుడు ఇక్కడికొచ్చినింక మా భర్తోళ్ళింటికి, ఓయమ్మ! నాకు చేసేది రాదు, పని రాదు, ఏమీ రాదు. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం గాదు. నేనైతే ఓయమ్మ! చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. నేనైతే చానా ఫేస్ చేశాను. అందుకే నా పరిస్థితి నా బిడ్డకి రాగూడదు. అందుకే నా బిడ్డకి బాగా చదివిచ్చి తను జాబ్ చేయాలని నేను కోరుకుంటాన్నాను. ఇదే నా ఆశ. నేనంటూ చదువుకోలేకపోయాను. చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకొని చాలా కష్టాలు పడ్డానులెండి. కష్టాలంటే తినేకి, తాగేకి అన్నీ ఉంటాయి. కొన్ని పర్సనల్ ఉంటాయి కదా! అవి చెప్పుకోలేకోకుండే బాధలండి అంతే. పెళ్లి మాత్రం చేసుకోకూడదు. చిన్న వయసులోనే ఆడపిల్లలు మాత్రం. ఇంకా కొంతమందంటారు, "నువ్వింకా 17 ఏండ్లకి చేసుకున్నావు. హ్మ్. మా తాత ముత్తాతల కాలంలో అయితే 14కే చేసుకున్నాం, 15కే చేసుకున్నాం, 14కే చేసుకున్నాం" అని. చేసి ఏం పీకినారు? అది చెప్పండి ఫస్ట్. ఇంట్లో పెళ్లి చేసుకొని ఇంట్లో తోముకునేది, కడుక్కునేది, మొగునికి అవసరాలు తీర్చేదిను, ఉండేది తప్ప ఏమి పీకేది ఏమి రాదు. ఫస్ట్ మీ పిల్లలకి బాగా చదివిచ్చి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయండి. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు మాత్రం చేయొద్దండి.